హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి తెలుగు మొదటి పాఠం 'ఏ దేశం ఎగినా' పాఠానికి సంబంధించిన వర్క్షీట్‌ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్ సాధనా పత్రం 1లో మనకి ఒక పేరాగ్రాఫ్‌ని ఇచ్చాడు. ఆ పేరాగ్రాఫ్‌కి సంబంధించిన ప్రశ్నల్ని కింద ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు జవాబులు మనం పైన పేరాని ఆధారంగా చేసుకొని రాయాల్సి ఉంటుంది. భారతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? అశోక చక్రం న్యాయం, ధర్మం మరియు నిరంతర పురోగతిని సూచిస్తుంది. సెకండ్ వన్, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి గుర్తుగా భావిస్తారు. థర్డ్ వన్, జాతీయ జెండా గురించి చదివారు కదా, మీ బడిలో జాతీయ జెండాను ఎప్పుడు ఎగరవేస్తారు? స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో జెండాను ఎగరవేస్తారు. మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది? మన జాతీయ జెండా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక గేయ చరణాన్ని ఇచ్చాడు. ఆ చరణానికి తగ్గ క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది, పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? ఈ చరణంలో తల్లి అంటే మన భరతమాత. మన దేశం భారతదేశం కదా, మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి. అమెరికా, ఇరాన్, రష్యా, ఇంగ్లాండ్. ఇవే రాయాలని ఏం లేదు, మీకు తెలిసిన వేరే దేశాల పేర్లైనా రాయొచ్చు. పౌరులని ఎవరిని అంటారు? పౌరులని ఎవరిని అన్నారు? దేశంలోని ప్రజలను పౌరులు అంటారు. నెక్స్ట్ సాధనా పత్రం 2. ఇక్కడ మనకి ఒక గేయ చరణాన్ని ఇచ్చాడు. ఆ గేయ చరణాన్ని తారుమారు చేసి ఇచ్చాడు. ఆ తారుమారు చేసిన గేయ చరణాన్ని సరైన క్రమంలో రాయాలి. నెక్స్ట్, కింది గేయ చరణాల్లోని ఖాళీలను పూరించండి. ఇక్కడ కూడా గేయ చరణం ఇచ్చాడు. ఆ గేయ చరణానికి సరిపడే విధంగా ఆ ఖాళీల్లో జవాబుని రాయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పేరాని ఇచ్చాడు. ఆ పేరాలో ఉన్న దేశభక్తి లక్షణాల గురించి, అలాగే పాఠశాల పాటించవలసిన నియమాల గురించి మనము కింద ఇచ్చిన పట్టికలో రాయాలి. అలాగే దాంట్లో ఫస్ట్ వన్, మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతోంది. దీనిలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విలువను కలిగి ఉన్నారు? ఫస్ట్ది ఆన్సర్ ఆ, దేశభక్తి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3. మనకి ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పేరాగ్రాఫ్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ దాంట్లో సరళ అక్షరాలను గుర్తించి మనం ఇక్కడ రాయాలి. అలాగే పై అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఆ పదాలు రాసిన తర్వాత ఆ పదంలో నుంచి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని ఒక సొంత వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. అక్కడ పైన ఇచ్చిన పేరాలో గుణింత అక్షరాలను గుర్తించి మనం ఇక్కడ రాయాలి. ఆ గుణింత అక్షరాలు రాసిన తర్వాత వాటితో మొదలయ్యే పదాలను అక్కడ బాక్సుల్లో రాయాలి. తర్వాత ఆ బాక్సుల్లో రాసిన పదాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని ఒక సొంత వాక్యాన్ని మనం రాయాలి. నెక్స్ట్ అలాగే థర్డ్ వన్, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. పైన ఇచ్చిన పేరాలో ద్విత్వాక్షరాలను గుర్తించాలి, ఇక్కడ రాయాలి. తర్వాత బాక్స్లో ఆ ద్విత్వాక్షరాలు ఉండే విధంగా మనం పదాలను రాయాలి. ఆ పదాలు రాసిన తర్వాత ఆ పదంలో ఆ పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయాలి. ఫోర్త్ వన్, పై పేరాలోని సంయుక్త అక్షరాల పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి. పైన ఇచ్చిన పేరాల సంయుక్త అక్షర పదాలను గుర్తించి ఇక్కడ రాసి ఆ రాసిన పదంతో మనం ఒక సొంత వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4, కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. మనకి ఇక్కడ కీలక పదం బడి అని ఇచ్చాడు. బడిలో ఏమేమి ఉంటాయో మనం
వాటి ఆధారంగా పదాలు రాయాలి. ఇక్కడ రాసిన పదాలతో మనం వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయని వారే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ది, మా బడిలో తెలుగు బాగా నేర్పుతారు. మూడవది, నేను పెన్సిల్తో అందంగా రాస్తాను. నాలుగవది, నేను ప్రతిరోజు బడికి పుస్తకం తెస్తాను. ఐదవది, మా బడిలో పెద్ద ఆట స్థలం ఉంది. ఆరవది, బడిలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఏడవది, మా ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెప్తారు. నెక్స్ట్, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. విశ్వం అనంతమైనది. అనంతమైన అనేదానికి అర్థము అంతులేనిది. ఆన్సర్ ఆ. నెక్స్ట్, ఈ కింది వాక్యాన్ని చదవండి, గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దానితో సొంత వాక్యాన్ని కూడా రాయండి. కనకం ధరలు బాగా పెరిగాయి. కనకం అంటే అర్థం ఏమి? బంగారం. ఆ బంగారం పదంతో ఒక సొంత వాక్యం రాయాలి. బంగారం చాలా విలువైన వస్తువు. నెక్స్ట్, సాధనాపత్రం 5. మనకి ఇక్కడ ఏకవచనం, బహువచనం పదాలు ఇచ్చాడు. ఆ పదాలను ఆధారంగా చేసుకొని అక్కడ గడులని పూర్తి చేయాలి. ఆ పూర్తి చేసిన గడుల పదాలతో మనం సొంత వాక్యాలు రాయాలి. ఇక్కడ ఫస్ట్ వడి అని ఇచ్చాడు, కానీ ఎగ్జాంపుల్లో బడి అని ఇచ్చాడు. కాబట్టి మనం ఫస్ట్ది బడి, బడులు అని రాయాలి. వడి అనేది తప్పుపడింది, మనం బడి, బడులు అని రాయాలి. గీతం, గీతాలు. ఓడ, ఓడలు. పౌరుడు, పౌరులు. దేశం, దేశాలు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్, సొంత వాక్యాలు. గీతం, నేను ఒక మంచి గీతం పాడాను. గీతాలు, నాకు దేశభక్తి గీతాలంటే ఇష్టం. ఓడ, సముద్రంలో పెద్ద ఓడ ఉంది. ఓడలు, రేవులో చాలా ఓడలు ఉన్నాయి. దేశం, భారతదేశం నా మాతృదేశం. దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పాడరా నీ తెనుగు బాలగీతములు. తెనుగు అంటే ఇక్కడ తెలుగు అని అర్థం. మధుకు మహాయోగం కలిగింది. యోగం అంటే అర్థం అదృష్టం. సరైన జవాబును గుర్తించండి. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. పాఠశాలలో కూడా బాధ్యతగా ప్రవర్తిస్తారు. నెక్స్ట్ సాధన పత్రం 6. మనకి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి జవాబులు రాయాలి. ఫస్ట్ వన్, రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు. మన దేశ పౌరులు ప్రపంచంలోనే అత్యంత మంచితనం, శౌర్యం మరియు గొప్ప గౌరవం కలిగిన వీరులని చెప్పారు. సెకండ్ వన్, భారతీయ నౌకలపై ఏమి ఆడుతున్నాయని కవి అన్నారు. ఏం ఆడుతున్నాయి? భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి అన్నాడు. ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? మనం ఏ దేశం వెళ్ళినా భరతమాత గొప్పతనాన్ని పొగడాలి మరియు మన జాతి గౌరవాన్ని కాపాడాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ మంచి పువ్వులను ప్రేమించావు అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన ప్రజలు. నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. మీకు తెలిసిన గొప్ప వ్యక్తుల పేర్ల గురించి మనం ఇక్కడ రాయాలి. భగత్ సింగ్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, ఇంకా మీకు తెలిసిన ఏమైనా పేర్లు ఉంటే ఇంకా ఇక్కడ రాయండి. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. మనం ఏ దేశం వెళ్ళినా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగడాలి. ఎంతో మంది ఋషులు, వీరులు, కవులు పుట్టిన మన మాతృభూమి గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాలి. మనమంతా భారతీయులమని గౌరవంగా చాటాలి. పౌరులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? 6వది, పౌరులు దేశభక్తి, తోటివారిపై మంచితనం, పెద్దల పట్ల గౌరవం,
క్రమశిక్షణ మరియు సమాజానికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యం పూర్తి అయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది? వాక్యం తర్వాత మనం ఏం పెడతాము? పూర్ణ విరామ చిహ్నమా, స్వల్ప విరామ చిహ్నమా? పూర్ణ విరామ చిహ్నాన్ని మనం వాక్యం తర్వాత ఉంచుతాము. నెక్స్ట్, శివయ్య విరామ చిహ్నాలు పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతను తప్పుగా రాసిన వాక్యాలను గుర్తించి సరిచేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ది, మేము పెన్ను, పెన్సిల్, రబ్బరు కొన్నాము. ఇక్కడ పెన్సిల్కి రబ్బర్కి మధ్య కామా మిస్ అయింది. మనం ఇక్కడ కామా పెట్టి కరెక్ట్గా రాయాలి. నేను రోజు బడికి వెళ్తాను. ఇక్కడ ఏం తప్పు రాశాడు? ఇక్కడ పులి స్టాప్ వాక్యంలో వాక్యాంత బిందువును ఉంచలేదు. మనం వాక్యాంత బిందువును ఉంచి వాక్యాన్ని రాయాలి. మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది. ఈ వాక్యాన్ని శివయ్య కరెక్ట్గా రాశాడు కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. నాకు ఆటలు, పాటలు, కథలు అంటే ఇష్టం. ఇక్కడ శివయ్య తప్పు రాశాడు. ఆటలు, పాటలకు మధ్య కామాలు ఉంచాలి. అప్పుడు మనం కరెక్ట్గా రాసినట్టు అవుతుంది. నేను పద్యాల పోటీలో బహుమతులు పొందాను. ఇక్కడ కూడా వాక్యాంత బిందువును ఉంచలేదు. మనం ఉంచి కరెక్ట్గా రాయాలి. నెక్స్ట్, కింది పేరాను చదవండి. అవసరమైన చోట పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నాలను ఉంచండి. పేరాను తిరిగి రాయండి. మనం ఇక్కడ జరుపుకుంటాము, మళ్ళీ ఎగరవేస్తారు, ఆలపిస్తాము, తర్వాత ప్రసంగాలు, పాటలు దగ్గర కామాలు ఉంచాలి. ప్రదర్శిస్తారు దగ్గర ఫుల్ స్టాప్ను ఉంచాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8. ఇది సృజనాత్మకతకు సంబంధించింది. ఇక్కడ గేయాన్ని పొడిగించి రాయండి అన్నాడు. ఇక్కడ మనకి గేయంలో మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. దీన్ని ఆధారంగా చేసుకుని మనం గేయాన్ని పొడిగించాలి. నెక్స్ట్, జామ పండు ఇచ్చాడు. జామ పండు మాకిష్టం, జామ చెట్టును నాటేస్తాం. అరటి పండు మాకిష్టం, అరటి మొక్కను నాటేస్తాం. ద్రాక్ష పండ్లు మాకిష్టం, ద్రాక్ష మొక్కను నాటేస్తాం. పనస పండు మాకిష్టం, పనస మొక్కను నాటేస్తాం. ఈ విధంగా గేయాన్ని పొడిగించి రాయాలి. నెక్స్ట్, నేనేమి నేర్చుకున్నాను. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ది, వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. వచనం అంటే ఏకవచనాన్ని బహువచనం చేయాలి, బహువచనాన్ని ఏకవచనం చేయాలి. ఇక్కడ పందిళ్ళు అన్నారు కదా, బహువచనం ఇచ్చారు, మనం ఏకవచనంలోకి మార్చాలి. పందిళ్ళు, పందిరి అని రాసి వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్, కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ కథ అనే పదం ఇచ్చాడు. ఆ పదంతో సొంత వాక్యాన్ని రాయాలి. మా అవ్వ నాకు మంచి కథ చెప్పింది. మూడవది, సరైన విరామ చిహ్నాలు పాటించని వాక్యాన్ని గుర్తించండి. అంటే తప్పుగా రాసిన వాక్యాన్ని గుర్తించాలి. ఇక్కడ తప్పుగా రాసింది, అమ్మ గారెలు బూరెలు చేసింది. గారెలకి బూరెలకి మధ్యలో స్వల్ప విరామ చిహ్నం ఉండాలి, కానీ ఇక్కడ లేదు కాబట్టి ఈ అనేది తప్పు ఆన్సర్, కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఇచ్చిన పేరాన్ని నీట్గా చదివి ఇక్కడ ప్రశ్నలకు మనం జవాబులు రాయాల్సి ఉంటుంది. పేరాలో నిజమైన వీరులు అని ఎవరిని అన్నారు? పారిశుద్ధ్య కార్మికులను. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా, మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగలిగే పనులు ఏమిటి? ఆన్సర్, కాగితాలు, చెత్తను డస్ట్బిన్లో వేస్తాను, క్లాస్ రూమ్ను శుభ్రంగా ఉంచుతాము. నెక్స్ట్, థర్డ్ వన్, చెత్తను ఎక్కడ వేయాలి? చెత్తను ఎప్పుడు కూడా డస్ట్బిన్లో వేయాలి. ఆన్సర్ ఈ. నెక్స్ట్, మధ్యాహ్న భోజనం సమయంలో మీరు పాటించే 2 పరిశుభ్రత నియమాలను రాయండి. అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతుల్ని కడుక్కోవాలి.
అన్నం కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. అలాగే మీకు ఎంత కావాలో అంత మాత్రమే అన్నాన్ని పెట్టించుకోవాలి, వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వర్క్షీట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. దేశభక్తికి సంబంధించిన 2 నినాదాలు రాయండి. భారత్ మాతాకి జై, గులాల్ జిందాబాద్, వందే మాతరం. ఇలా మీకు తెలిసిన నినాదాలు ఏమైనా ఉన్నా రాయొచ్చు. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? పౌరులు దేశభక్తి, తోటివారిపై ప్రేమ, క్రమశిక్షణ, సత్యం పలకడం మరియు సమాజానికి సహాయం చేసే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని కవి అన్నారు కదా. మన దేశ గొప్పతనం గురించి రాయండి. మన భారతదేశం ఎంతో మంది వీరులు, కవులు మరియు మహర్షులు జన్మనిచ్చిన పవిత్రమైన భూమి. విభిన్న సంస్కృతులు, ఆచారాలు ఉన్న మనమంతా కలిసికట్టుగా ఉండే గొప్ప దేశం మనది. ఏ దేశం ఏగినా గేయ సారాంశాన్ని రాయండి. మన ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా మన మాతృభూమి అయిన భారతదేశ గొప్పతనాన్ని పొగడాలి. మన జాతి గౌరవాన్ని కాపాడాలి మరియు భరతమాతను ఎల్లప్పుడూ గౌరవించాలి. కింది ప్రశ్నకు జవాబులు రాయండి. మన దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి. ఫస్ట్ది, పివి సింధు, నీరజ్ చోప్రా, సచిన్ వంటి ఎందరో క్రీడాకారులు మన దేశ పేరును నిలబెట్టారు. వారి ఆటలు మరియు పట్టుదల మన అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తాయి. మన దేశం గౌరవపడేలా చేసిన క్రీడాకారులందరినీ మనం అభినందించాలి. వీరు మన దేశానికి ఎన్నో పథకాలు తెచ్చి మన దేశ గౌరవాన్ని నిలబెట్టారు.